అధికార పార్టీ ఎమ్మెల్యే. ఎక్కడ పనులు అక్కడే. అభివృద్ధి ఊసేలేదు. ఆయన స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా ప్రజలకు ఒరిగిందేమీ లేదన్న అభిప్రాయం నియోజకవర్గ ప్రజల్లో ఉంది. ఎవరో అనుకోవడం కాదు, ఆయనే ఒప్పుకుంటున్నారు ఈ మాట. అధికార పార్టీలో ఉండి కూడా ప్రభుత్వంపై ఒంటి కాలిపై లేస్తున్న నాయకుడి తీరు చర్చనీయాంశంగా మారింది. అందుకే ఆయన రాజీనామా జపం చేస్తున్నారా? ఏమీ చేయలేనప్పుడు ఆ పదవి ఎందుకని భావిస్తున్నారా? రాష్ట్ర రాజకీయాల్లోనే ఓ చరిత్రగా నిలిచిపోతుంది నల్గొండ జిల్లా మునుగోడు నియోజకవర్గం. ఇక్కడ నుంచి ఎమ్మెల్యేగా ప్రాతినిధ్యం వహిస్తున్న కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పాలిటిక్స్ లో సెన్సేషనల్ గా మారారు. స్వపక్షంలో ఉన్నా విపక్షంలో ఉన్నా స్టేట్ పాలిటిక్స్ లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా ఉంటోంది రాజగోపాల్ రెడ్డి రాజకీయం. అయితే ఆయన వ్యవహారం మునుగోడు నియోజకవర్గ ప్రజలను డైలమాలో పడేస్తోంది. అభివృద్ధిలో వెనుకబడ్డ నియోజకవర్గాన్ని చూసి బాధపడాలా, ప్రభుత్వంపై ఆయన పోరాట పటిమను చూసి గర్వపడాలా అన్నది ప్రజల్ని అయోమయానికి గురి చేస్తోంది. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రతిపక్ష ఎమ్మెల్యేగా ఉన్నారు. ప్రతిపక్షంలో ఉండడంతో నియోజకవర్గ అభివృద్ధికి నిధులు రాలేదని అప్పట్లో ఆయన వెర్షన్. అందుకే అభివృద్ధి జరగాలంటే ఉప ఎన్నిక రావాల్సిందే అంటూ పదవికి పార్టీకి రాజీనామా చేసి సంచలనం సృష్టించారు రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నికల్లో ఓడిపోయినా ప్రజల మనసు గెలిచానని సంతృప్తి పడ్డారు. తన రాజీనామా తర్వాతే నియోజకవర్గం కొంతైనా అభివృద్ధి చెందిందని ఎన్నోసార్లు చెప్పుకుంటూ వచ్చారు కూడా. ఓ విధంగా నియోజకవర్గ అభివృద్ధి కోసం తాను త్యాగం చేసినట్టు రాజగోపాల్ రెడ్డి చెప్పుకొచ్చారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో బంపర్ విక్టరీ సాధించారు. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక కూడా పాత కథే రిపీట్ అవుతుండడం చర్చకు తెరలేపింది. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు కావస్తున్న అడుగు ముందుకు 3 అడుగులు వెనక్కు అన్నట్లే ఉంది మునుగోడు నియోజకవర్గ అభివృద్ధి. ఎటు చూసినా రోడ్లు అధ్వానంగా ఉన్నాయి. చండూరులో రోడ్ల పరిస్థితి మరీ దారుణంగా ఉంది. కొన్ని చోట్ల పనులు పూర్తయి మరికొన్ని చోట్ల పెండింగ్లో ఉన్నాయి. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడమే జాప్యానికి కారణమంటున్నారు. దాంతో నీళ్లు చేరి వర్షాకాలంలో రహదారులు చెరువులను తలపిస్తున్నాయి. డ్రైనేజీ వ్యవస్థ కూడా సరిగా లేకపోవడంతో మురుగునీరు ఇళ్లలోకి చేరుతోంది. ఓవైపు అభివృద్ధి చేద్దామంటే ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. ఇంకోవైపు ఇచ్చిన హామీలు ఏమయ్యాయంటూ ప్రజల నుంచి విమర్శలొస్తున్నాయి. దాంతో సహనం కోల్పోయిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రభుత్వంపై ఎదురుదాడికి దిగారు. పదవులు, పైరవీలు, నిధులు అన్నీ మీరే చేసుకుంటారా? మునుగోడు అభివృద్ధికి నిధులు ఇవ్వరా అంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి. కాంట్రాక్టర్లకు బిల్లులు రాకపోవడంతో పెండింగ్లో పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కోసం చెప్పులరిగేలా తిరిగినా ఎవరూ పట్టించుకోలేదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని టార్గెట్ చేసి మాట్లాడారు. నాకు పదవులు వద్దు, కనీసం నియోజకవర్గ అభివృద్ధికి నిధులైనా విడుదల చేయండి అంటూ చివరికో మెట్టు దిగారు. మొత్తానికి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం రోజుకో చర్చకు తెరలేపుతోంది. ప్రభుత్వం దిగిరాకపోతే చివరికి ఆయన ఏ నిర్ణయం తీసుకుంటారనే చర్చ జోరందుకుంది. అందరిలా ప్రశ్నించకుండా సర్దుకుపోతే ఆయన రాజగోపాల్ రెడ్డి ఎందుకవుతారు? అందుకే కోమటిరెడ్డి నెక్స్ట్ స్టెప్ ఏంటనేది ప్రజల్లో తీవ్ర ఉత్కంఠ రేపుతోంది.